హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగానే ఉన్నామండి. సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అంతా మీకు ఎలా గడిచిందో నాకు ఇద్దరు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. మాకు ఎలా గడిచిందో మీతో ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. యాక్చువల్గా ఇది ఒక ఇయర్ రివ్యూ వీడియో అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఇయర్కి మనం కొన్ని టార్గెట్స్ అయితే పెట్టుకుంటాం, అవి అచీవ్ అయ్యో లేదని చెప్పేసి రివ్యూ చేసుకుంటాం. అలాంటి రివ్యూ చేసుకున్న రోజే 31st అనమాట. యాక్చువల్గా నైట్ టైం వెళ్ళి పార్టీలు చేసుకునే కంటే ఫస్ట్ మార్నింగ్ నుంచి అసలు ఈ సంవత్సరంలో మనం ఏం సాధించాం, నెక్స్ట్ ఇయర్లో ఏం సాధించాలి అనేది మాట్లాడుకుంటే ఒక ఐడియా అనేది వస్తుంది. ఇది బోరింగ్ ఉండదు, జస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. మీతో చాలా విషయాలు అయితే మేము పంచుకోవాలని చెప్పేసి ఈ వీడియో మేము ఇలా పెట్టాం అనమాట. యాక్చువల్గా నేను ఈవినింగ్ స్కూల్ నుంచి పాపను తీసుకొచ్చిన తర్వాత తను కొద్దిగా ఫీవర్ రావడం వల్ల కొద్దిగా అప్సెట్ అయితే అయ్యాము. సడన్గా ఏంటి హై ఫీవర్ వచ్చేసింది అని చెప్పేసి సరే సైలెంట్గా ఉండు. ఆ తర్వాత నార్మల్గా సిరప్ పట్టేసి ఒక 2 days ఇప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాం. వెంటనే జ్వరం వచ్చిన వెంటనే ఒక 2 days వెయిట్ చేసి ఇంకా తగ్గకపోతే అప్పుడు తీసుకెళ్తాము. అది అక్కడ జరిగింది. సో దానివల్ల ఏంటంటే నేను నైట్ అనుకున్నాం అనమాట, నేను నైటే షూట్ చేద్దామని చెప్పేసి. ఇయర్ ఏంటంటే యాక్చువల్గా ఇప్పటి వరకు అంటే లాస్ట్ ఇయర్ వరకు ముగ్గురుగా ఉన్న మా ఫ్యామిలీ ఇయర్ నలుగురుగా స్టార్ట్ అయింది అనమాట జనవరి నుంచి. ఆ తర్వాత పండుగ అనేది మీ అందరికీ తెలిసిందే, సంక్రాంతి పండుగ. అందులోకి ఉత్తరాంధ్రలో చాలా బాగా జరుపుకుంటామని చెప్పేసి అక్కడ పండగ అనేది మాకు బాగా అయిపోయింది. బట్ ఆ పండుగలో కొద్దిగా ఖర్చు అనేది మాకు ఇయర్ అయితే చాలా ఎక్కువ అయ్యింది అనమాట. ఆ తర్వాత ఫిబ్రవరి మంత్ వచ్చేసరికి దీని బార్సాల ఫంక్షన్ అయింది. లైఫ్ లోని ఫస్ట్ టైం మా ఇంట్లోని అందరికి భోజనాలు పెట్టాలనేది కోరిక మా అమ్మమ్మ గారికి ఎన్నో సంవత్సరాల నుంచి కాల. యాక్చువల్ గా మా పెళ్లి, మా అన్నయ్య పెళ్లి ఇవన్నీ కూడా బయట కళ్యాణ మండపంలో జరగడం వల్ల ఇంట్లో మేము ఎవరికి కూడా మా ఇంటికి పిలిచి చుట్టాలందరికీ భోజనాలు అయితే పెట్టలేదు, ఇప్పుడు ఏ అకేషన్ రాలేదు. సో దానివల్ల ఏంటంటే ఈసారి కంపల్సరీగా తిని బార్సాలు అయితే కంపల్సరీ గ్రాండ్ గా చేద్దాము ఇంట్లో, అంటే చుట్టాలకి ఊర్లో వాళ్ళకి అందరికి భోజనాలు పెడదాం అంత వాటిలో. అప్పుడు కూడా మేము బాగానే ఖర్చు పెట్టాం అనమాట. ఆ తర్వాత యాజ్ యూజువల్గా ఇంకా మార్చ్, ఏప్రిల్, మే ఇవన్నీ ఎలాగంటే ఎలక్షన్ హడావిడిలో అయితే జరిగిపోయి, సో దానివల్ల మాకు కొద్దిగా నెగిటివ్ రివ్యూ కూడా వచ్చిందనమాట సోషల్ మీడియాలో. మేము చెప్పాలనుకునేది ఒకటే, మేము ఎక్కడ కూడా ఏ పొలిటికల్ దీంట్లో కూడా మేము దూరలేదు, జస్ట్ వీఆర్ అడ్వర్టైజ్ చేసాం అంతే. ఈ పార్టీ ఆ పార్టీ కానీ మేము ఎప్పుడు సపోర్ట్ చేయలేదు, ఎందుకంటే మేము పొలిటికల్ లీడర్స్ కాదు కదా సపోర్ట్ చేయడానికి, లేదా ఈ పార్టీలో ఉండడానికి ఆ పార్టీలో ఉండడం. కానీ మేము ఎవరు మంచి జరిగితే ఆ మంచి కోసమే మేము ఇలా జరిగింది, మీకు నచ్చితే మీరు వాళ్ళని సపోర్ట్ చేయండి అన్నట్టే మేము మాట్లాడడం తప్పించి మా నోట్తో మేము ఎప్పుడు చెప్పలేదు అన్నమాట. వీళ్ళకి సపోర్ట్ చేయండి, వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి మేము ఎప్పుడు చెప్పలేదు. అప్పుడు పొలిటికల్ టైం కూడా అది గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి మాకు వీడియోస్ వస్తే మేము అది పబ్లిష్ చేస్తాం అనమాట. లైక్ యాజ్ యూజువల్ ఒక ఆటో డ్రైవర్ ఉంటారు, బ్యానర్లు కట్టుకొని ఊరంతా తిప్పేసి ప్రచారం చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు కొన్ని టెలివిజన్స్ ఛానల్స్ ఉంటాయి, ఆ ఛానల్స్లో అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, యూట్యూబ్లో వచ్చి అడ్వర్టైజ్మెంట్లు వచ్చాయి. అలాగే మాది కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ అనమాట, అంతే, అంతకు మించి అయితే కాదు. ఆ తర్వాత మేము అనుకున్నట్టే అన్నీ జరిగిపోయాయి అక్కడ వరకు. ఆ తర్వాత ఇంకేమైంది, జూలై ఆగస్ట్లో ఏంటంటే ఇక గవర్నమెంట్ మారి కొత్త గవర్నమెంట్ ఏదో వచ్చింది. మళ్ళీ కొత్త గవర్నమెంట్ లో మాకు మళ్ళీ కొత్తగా అవకాశం ఏదో వచ్చింది. ఆ గవర్నమెంట్ కి తగ్గట్టుగా అంటే వాళ్ళు చేసే మంచిని ప్రమోట్ చేస్తూ వీడియోలు చేయమన్నారు, మేము అదే చేస్తాం. యాక్చువల్లీ లాస్ట్ గవర్నమెంట్ లో కూడా ఏదైతే చేసాం వీడియోస్ అవే చేసాము, ఇప్పుడున్న గవర్నమెంట్ లో కూడా మేము అదే చేస్తాం అనమాట. ఏదైతే మంచి ఉందో దాన్ని తీసుకొచ్చి మేము ప్రమోట్ చేస్తాం, అంతే తప్పించి ఎవరి మీద మాకు హేటెడ్ లేదు, ఎవరిని మా నోటితో మేము తిట్టలేదు, ఎవరిని మా నోటితో మేము పొగడలేదు. జస్ట్ గవర్నమెంట్ లో ఈ స్కీమ్లు వచ్చాయి, ఈ స్కీమ్లు జరగడం వల్ల ఇలా మంచి జరుగుతుంది, ఈ నాయకులు ఇలా పనిచేస్తున్నారని చెప్పేసి మేము చెప్పాను తప్పించి ఎవరి మీద బురద జల్లలేదు, ఎవరిని నోటిపెట్టినట్టు చెప్పు. సో ఆ కాంట్రాక్ట్ ఒప్పుకున్నాం, ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది. అన్ని చాలా నెగిటివ్ గా పెట్టించుకొని అసలు వ్యూస్ పోయాయి అనమాట, ఇన్స్టా గానీ యూట్యూబ్ గానీ. ప్రమోషన్ ని నేను అనేది ఏంటంటే ఒక ప్రమోషన్ లాగా చూడండి, మేమేం సపోర్ట్ కాదు. సపోర్ట్ చేసే వాళ్ళమైతే ప్రతిరోజు ప్రతి వీడియోలో కూడా మీరు పలానా పార్టీకే మీరు సపోర్ట్ చేయండి, పలానా పార్టీకి ఓటేయండి, లేదా పలానా పార్టీకి మీరు అండగా నిలబడండి అని చెప్పి చెప్పేవాళ్ళం. బట్ మేము ఎక్కడ కూడా ఒక కామెంట్ లో కానీ, ఒక డిస్క్రిప్షన్ లో కానీ, ఒక వీడియోలో కానీ మా నోటి నుంచి ఇప్పుడు కూడా మాట అయితే రాలేదు. ఇంకా తర్వాత మేము ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ అయితే చేసాం. మేము మా ప్లానింగ్ అంతా ఎలా ఉంటది అని అంటే, లైక్ చాలా వీడియోస్ లో చెప్పాము, సో లైక్ ఇద్దరు పాపలే కాబట్టి సో వాళ్ళ పేరు మీద గోల్డ్ ఏదైనా కడదాం అని చెప్పేసి ఒక గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ప్లాన్స్ ఉంటాయి కదా, ఒక షాప్ లో అయితే తీసుకున్నాము. అది సక్సెస్ఫుల్ గానే రన్ అయింది. సో కొద్దిగా మధ్య రోజుల్లో కొద్దిగా హార్డ్ అయితే అనిపించింది, మరి ఈ అమౌంట్ అంత కట్టలేకపోయామని చెప్పేసి కొద్దిగా కష్టపడి ఖర్చులు తగ్గించుకొని సేవింగ్ చేస్తూ అయితే ఎలాగైతే నెట్టుకొచ్చామో ఇంకో 2 నెలలు అయితే ఉంది, అది ఫిబ్రవరిలో రివ్యూలు అవుతుంది నెక్స్ట్ ఇయర్.
సో అది మీకు కంపల్సరీగా అప్పుడు ఏం కొంటాం ఎంత కొంటాం అనేది కంపల్సరీగా ఒక వీడియో అయితే చేసి పెడతాను. ఇంకోటి ఏంటంటే మధ్యలో మేము జూలై ఆ టైం అప్పుడు ఏంటంటే ఒక చిన్న మిస్టేక్ అయితే వేస్తాం, రాంగ్ మిస్టేక్ ఏంటంటే యాక్చువల్గా మా ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ ఎప్పుడు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి గోల్డ్ లేదా మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పేసి నేను ఇన్వెస్ట్మెంట్లో ఆ రెండింటిలోనే ఎక్కువ పెడతా ఉంటాను. ఆ రెండింటిలో పెట్టడంలో నేను ఒక తొందరపాటు పని ఏం చేస్తున్నానంటే, లైక్ ఇంట్లో గోల్డ్ అలా ఉంది కదా, ఎందుకు దాన్ని సెక్యూరిటీగా ఇంట్లో అలా పెట్టుకోవడం, సో లోన్ ఏదైనా తీసుకుందాం అని చెప్పేసి ఇంట్లో కూడా చిన్న చిన్న అప్పులు ఉండడం వల్ల అవి తీర్చాలి, తర్వాత ఇది కూడా ఉంది అని చెప్పేసి మేము ఒక అమౌంట్ అయితే గోల్డ్ పెట్టేసి లోన్ అయితే తీసుకున్నాము. అయితే అది తీసుకొని ఇంట్లో కొన్ని అప్పులు అయితే తీర్చేసాము. బట్ మిగిలిన అమౌంట్ తోటి మేము మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాము. అది పెట్టిన తర్వాత కొద్దిగా మార్కెట్ లాస్ట్ 3 months నుంచి ఫ్లక్చుయేషన్స్ ఉండడం వల్ల ఇంట్రెస్ట్ అయితే లాస్ అయిపోయాము. సో దానివల్ల కొద్దిగా అంటే కొంత అమౌంట్ అంటే లైక్ ఒక 5% అట్లా లాస్ అవుతాయేమో. అది ఇంకా డిస్ఇన్వెస్ట్మెంట్ బయట తీయలేదు కాబట్టి మాకు అది లాస్ అని అనకూడదు. ఉన్నంత సేపు దాన్ని సేవింగ్స్ కింద ఇన్వెస్ట్మెంట్ కింద మనం డిక్లేర్ చేయాలి. ఇదిగోండి ఈ పాప అయితే ఉదయం నుంచి ఇలాగే ఏడుస్తూ ఉంది. వీడియో తీయడానికి ఎందుకు అంత ఇబ్బంది పడుతుందో తెలియదు, ఎత్తుకున్నా కూడా ఏడుస్తూనే ఉంది. సో అది నా గోల్డ్ అంతా ఈ ఇయర్ పెట్టేసాం అనమాట. నా దగ్గర ఉన్నవి మొన్న రీసెంట్ గా కొనుక్కున్నవే ఉన్నాయి, పాతవైతే ఏం లేవు, అన్ని లోన్ లో ఉన్నాయి. అది మైనస్ అనమాట మాకు ఇయర్. ప్లస్ ఏంటంటే మేము ఇన్వెస్ట్మెంట్ కట్టుకున్నాం అన్నాం కదా, అది ప్లస్. ఇంకో 2 months లో అది వచ్చేస్తుంది. సో ఇయర్ సగం వరకు అదంతా అయిపోయింది అనమాట. మా లైఫ్ ఎలా గడిచిపోయిందో అసలు తెలియకుండా ఇయర్ అయిపోయిందా అని అన్న ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ లెనిషా పాప రావడం వల్ల ఏమో గానీ రోజులు అస్సలు తెలియలేదు మాకు, చాలా ఫాస్ట్ గా అయిపోయాయి కదా నాని. నా ట్రాన్స్ఫర్ సొంత ఇంటికి వెళ్ళిపోతే హ్యాపీగా ఫ్యామిలీతో ఒక 2-3 years గడిపేసి తర్వాత ఇంకెక్కడికి ట్రాన్స్ఫర్ కొట్టేసినా పర్లేదు. ఒక కోరిక అయితే ఉంటుంది, ఎందుకంటే ఉద్యోగం అనేది సొంత ఇంట్లో ఉండి చేస్తే అదొక ఇంట్లో వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది అనమాట. నా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు, అది కూడా నా ఇంటి దగ్గరగా నా ఇంట్లో ఉంటూ చేస్తున్నాడు అని అంటే ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. చెప్పుకోవడానికి కూడా అదిగో అక్కడ చేస్తున్నాడు, నీకు ఏదైనా పని ఉంటే వాటి దగ్గరికి వెళ్ళి చేసి పెడతాడు అన్న ఫీలింగ్ వస్తుంది, ప్రౌడ్గా ఫీల్ అవుతారు అనమాట. సో ఆ ఫీలింగ్ మా నాన్న కళలో చూద్దామని చెప్పేసి గత లాస్ట్ 9 years నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇప్పటికీ రాలేదు, నెక్స్ట్ ఇయర్ వస్తుందేమో తెలీదు. సో దానికోసం ఇంకా ఈ జర్నీ అనేది కంటిన్యూ చేస్తున్నారు ఇక్కడ. సో లెనిషా పాప బర్త్డే అయితే అయ్యింది, తర్వాత మాకు తగ్గట్టుగా మేము సెలబ్రేషన్ అయితే చేసేసుకున్నాము సింపుల్ గా హ్యాపీగా. జూన్ లో ఒక అంటే మెమొరబుల్ మూమెంట్ ఏంటంటే గీత పాపం స్కూల్లో జాయిన్ చేసాం. అది మర్చిపోయాం. చేసింది, చక్కగా చదువుకుంటుంది, తన ఇంట్రెస్ట్ చూపిస్తుంది అన్నమాట స్కూల్కి వెళ్ళడానికి. మార్నింగ్ లేవడానికి ఇబ్బంది పడతారు కానీ ఒకసారి లెగిస్తే మాత్రం స్కూల్కి వెళ్తాను కదా, నువ్వు నేను దిగి పెడతాను కదా. నెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత నాకు డిసెంబర్ నెల అయితే మాత్రం అస్సలు నచ్చలేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్ చేస్తానండి నేనైతే. ఎందుకంటే 4 years నుంచి నా యూట్యూబ్ వ్యూస్ చూసుకున్నా, నా యూట్యూబ్ రెవెన్యూ చూసుకున్నా మొత్తం పడిపోయింది అనమాట. ఈ ఒక్క మంత్ ఉన్నా అదే డిస్క్వాలిఫై ఏదో అంటారు కదా సంథింగ్. సో మొత్తం పడిపోయిందండి అసలు. నాకు నేను మొన్నటి నుంచి మా ఇంట్లో నాని నాకు ఈ మంతే నచ్చలేదు, నాని ఈ మంతే నచ్చలేదు అని చెప్పేసి. ఇప్పటివరకు మీరు చూసిన మంత్స్ లో లాస్ట్ 5 years లో ఈ డిసెంబర్ అనేది చాలా ఇదన్నమాట. ఇదిగోండి పాప వీడియో చేస్తున్నప్పుడు ఎంత ఇబ్బంది పడుతుందో మమ్మల్ని ఈ మంత్ అయితే అంత ఇబ్బంది పెట్టింది. ఆ మంత్ నిజంగా అండి చాలా లిటరల్లీ చాలా ఫేస్ చేశాను అనమాట. ఎందుకురా బాబు చేస్తున్నామన్న ఫీలింగ్ కూడా వచ్చింది ఒక్కొక్క టైంలో. బట్ నా హ్యాపీనెస్ కోసం ఇవన్నీ మెమోరీస్ ని దాచిపెట్టుకోవడానికి చేస్తున్నాను అన్న ఫీలింగ్ తో చేశాను. జరగడానికి కారణం మాత్రం మీరే. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలానే ఉండాలి. నెక్స్ట్ ఇయర్ కూడా మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఈ వీడియోస్ ని ఒక వీడియోకి లైక్ చేస్తే కామెంట్ చేస్తే మాత్రం ఇంకా మంచిగా ఉంటది అని చెప్పేసి కోరుకుంటూ ఈ వీడియో కూడా నేను ఎక్కడితే ఎండ్ చేసిస్తాను. నెక్స్ట్ ఇయర్ మంచిగా స్టార్ట్ అవ్వాలి, నాకు కానీ మీకు కానీ మంచి ఇన్కమ్ సోర్సెస్ కానీ లైఫ్ హ్యాపీనెస్ కానీ అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకేనా, బాయ్ బాయ్, థ్యాంక్ యూ, అడ్వాన్స్.